జరుచుకున్నాను. పిల్లయ్ ఊరు దాటి వెళ్ళిపోతున్నావేంటి? నా కష్టాలు నాయన నా దారి నేను పోతున్నా. మీకెందుకు? మీరు అనిల్ తాగండి. ఎక్కడికి వెళ్తున్నట్టు? నేను ఎక్కడికి వెళ్తున్నా నాకు తెలిస్తే కదా మీకు చెప్పడానికి. చచ్చేలోకి ఇలా పోతూనే ఉంటా. ఒరే వెళ్ళిపోతుంది రండి. మీ నాన్నకాల నోటి చేసిన అప్పయ్యా, ఇంటి దగ్గర మా ఆవిడ అన్నం కూడా పెట్టలేదు. ఎప్పుడు ఇస్తావు చెప్పయ్యా? ఇంతకాలం ఆగారు, ఇంకా కొద్ది రోజులు ఆగండి. వచ్చే నెల జీతంలో మొదలు మీ బాకీ తెలుసు. ఏమిటో అలా చేస్తున్నారు? నేనేం అల్లరి పెట్టలేదండి, మీ చెల్లెలు అల్లరి పెట్టిందండి. ఏమిటి లక్ష్మి? నిజంగా నాకేం తెలియదు, నేనేం చేయలేదు. మేము మంచి వాళ్ళం కాబట్టి సరిపోయింది. మీ చెల్లెలు చేసిన దానికి జరగకూడదు జరుగుండే సార్. నేనేం చేశాను బాబు? ఏం చేసావా? ఊరు బయటికి వెళ్ళి చదువుకుంటున్నామండి. అక్కడ మీ చెల్లి వచ్చి కన్ను కొట్టడం నవ్వటం మొదలు పెట్టిందండి. తప్పు కదమ్మా అన్నామండి. వెంకటేశ్వరరావుకి ఊళ్ళో మంచి పేరుంది, ఆయనకి బ్యాడ్ నేమ్ తీసుకురాకమ్మా అన్నామండి. వింటే కదండి. అయినా మీకు చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి వెంట వచ్చామండి. ఈ లోపు మీరే తగిలేరండి. అంతేనండి. ఏరా అంతే కదా? మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం. మీరు వెళ్ళండి. వయసు వచ్చిన ఆడపిల్లకి పెళ్లి చేయబోతే చూసావు కదా, ఎలాగో అప్పులు చేస్తున్నావు కదా, అలాగే 4 అప్పులు చేసి శుభ్రంగా పెళ్లి చేసి నీకు పరువు దక్కుద్ది, ఊరు దాటిపోకుండా ఉంటది. అన్నయ్య నిజంగా నాకేం తెలియదు, నేనేం చేయలేదు. ఎందుకే ఎందుకే బయటికి వెళ్ళావు? ఆ పోగరి వదలతో నీకు పని ఏమిటే? మమ్మల్ని ఎవరు పరువుగా పత్రం వదలుచుకోలేదా? నీకోసమే కదా ఇంత కష్టపడేది, నీ పెళ్లి చేయాలని కదా ఇంత తాపత్రయపడేది. నీకోసం నేను అన్యాయం అయిపోయాను, నా భార్యకి అన్యాయం చేశాను. చిచ్చి గుండెల మీద కుప్పట్ట తయారయ్యావు. నిన్ను అసలు నువ్వు సస్తగా సుఖం లేదు. ఊరుకోమ్మా, అమ్మ లక్ష్మి ఊరుకోమ్మా. వాళ్ళెవరూ కూడా నాకు తెలియదు. నేను చెప్పినట్టుగానే నేను ఇంటికి సెల్లో తయారయ్యాను కదా, అందుకని నీకెవరికి తెలియకుండా ఊరు చివరికి వెళ్ళి ఏ లారీ కింద పడి చచ్చిపోదాం అనుకున్నాను. అప్పుడు వీళ్ళు వచ్చి గొడవ చేశారు, అందుకే భయం వేసి పరిగెత్తుకుంటూ వచ్చేసాను అంతే. లేకపోతే అక్కడే చచ్చిపోయేదాన్ని. తొందరపడి నేనే చేసుకున్నా. చేతగాని మాటలు వినడానికి కాదు నేను పిలిపించింది. నేను నీలా కాదు, నా అసలు రక్తం ఉడికిపోతాను. అసలు తప్పంతా నీది. ఆ పిల్లని జస్ట్ 25 ఇచ్చి పెళ్లి చేస్తే ఏ సమస్య ఉండేది కాదు. జస్ట్ 25. నేను ఆ ప్రయత్నం చేస్తున్నానండి. ఎన్నో అంటూ నేను ఒక తప్పు చేసి అనిపిస్తానండి. ఏమిటది? ఎదురు అందమైన యువకుని పెట్టుకుని ఎక్కడెక్కడ వెతకడం ఏమిటి? నా గురించి కాదు కదా, అక్షరాల మీ గురించే. ఇలాంటి నవయువకుడు ఉత్తముడు నా చెల్లెలకి భర్తగా లభిస్తే అంతకంటే కావాల్సిందే ఉందండి. మీరు కూడా నా చెల్లెలు పెళ్లి చేసుకోవాలి. ఎన్నాళ్ళు తెచ్చుకున్నావా? నేను జస్ట్ 25. ఓ పని చేద్దామా? చేయండి. నేను మీకండి ఇస్తున్నాను. అదే వద్దండి, వద్దండి, ఇస్తున్నాను, ఇచ్చేస్తున్నాను ఏమండి? ఏమిటో ఇచ్చేస్తామంటున్నారు? నువ్వు నాతో ఏమైనా చెప్పావా? అదే లేదండి. నేను నీతో ఏమైనా చెప్పాను? లేదే. ఈ పరిస్థితుల్లో నీ చెల్లెల పెళ్లి కావాలంటే జస్ట్ 50 years పడుతుందయ్యా. మహాప్రభు నమస్కారం. పెరయ్య గారు సమయానికి వచ్చారు, కూర్చోండి. కూర్చోడానికి లేదు, ఇది నిలబడి తెలుసుకోవాల్సిన విషయం. ఇతను నమ్ముకుంటే షష్టిపూర్తిగా పెళ్లి ఖాయం చేస్తాడు. ప్రభువు కాస్త చిరాకులో ఉన్నట్టున్నారు, క్షమించాలి. ఉంటాం మాట్లాడకు. నాలాంటి జస్ట్ 25 ఇతనికి చూపించు. లేకేమండి, 3 ఏరియాలు ఉన్నారు. ఆంధ్ర, సీడెడ్, నైజాం. తమ సోదరికేగా. అవునండి, నా చెల్లాయికి చాలా కష్టాల్లో ఉన్నాను. అతని సోదరు నాకంటా 3 ఏళ్ళు చిన్న, అనగా జస్ట్ 22. ఆ విషయం మర్చిపోకు. వెంకటేశ్వర గారు లక్షలు చూపించమంటారా, 2 లక్షలు చూపించమంటారా? బాబాయ్ అంత గొప్ప సంబంధాలు ఎందుకండి? ఏదో మామూలు తమ్మిడి కట్నం ఆశించని జస్ట్ 25 చూపించమంటే నువ్వు నా పాయింట్ గ్రహించడం లేదు. లేకేమండి, అలాంటి వారు కూడా ఉన్నారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వ సత్కారం పొందుతున్నారండి. అంటే ఎంపీగా ఉన్నారా? జైల్లో ఉన్నారు. 6 మాసాల్లో వచ్చేస్తారు. మీరు ఓకే అంటే నాకు ఓకే. నువ్వు నా పాయింట్ గ్రహించకపోతే నువ్వు జైల్లో ఉండడం నాకు ఓకే. సరే, నా స్థితికి సరిపడే సంబంధం ఏదన్నా ఉంటే చూడండి. అంతేలే, నీకు దూరపకుండా నునుపు. జస్ట్ 25 అని నా పాయింట్ నువ్వు గ్రహించడం లేదు. చూపించవా నీ దొంగల ఫోటోలు? ఇదిగో చూపిస్తున్నా. ఇది 1,00,000, ఇది 3 లక్షలు, ఇది 5 లక్షలు, ఇది 25 లక్షలు. ఇప్పటికి ఇది వరల్డ్ రికార్డ్ 50 లక్షలండి.
బాబు రండి, రంగు రంగుల చీర, జయమాలిని చీర, అందమైన చీర, మీ ఫ్యామిలీకి పనికొచ్చే చీర, దేవుని పాట ఒక్క రూపాయి, ఒక్క రూపాయి, ఒక్క రూపాయి. 2 రూపాయలు, 5 రూపాయలు, 7 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు. చూడండి బాబు, అందమైన కుర్రవాడు, ఎంబీబీ చదివినవాడు, బాగా ఆస్తి గలవాడు, దేవుని పాట 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు. 1,10,000, 1,30,000, 1,50,000, 1,70,000, 2,00,000 రూపాయలు, 2,50,000, 3 లక్షలు. ఒకటోసారి 3 లక్షలు, రెండోసారి 3 లక్షలు, మూడోసారి 3 లక్షలు. చూడండి బాబు, పెళ్లి కూతుళ్ల తల్లిదండ్రుల మీద అతి ప్రేమతో బిఏ చదివిన కుర్రవాడు, ఆ, అతి తక్కువ ధరకు వస్తున్నాడు. 10,000 రూపాయలు, 10,000 రూపాయలు. 11,000, 12,000, 13,000, 14,000, 15,000, 17,000. 20,000. ఒకటవసారి 20,000, రెండవసారి 20,000, మూడవసారి 20,000. చూడండి బాబు, నిగనిగలాడే కుర్రాడు, ఇంజనీర్ కాలేకపోయినా ప్యూన్ ఉద్యోగమైనా వస్తుందనే గ్యారంటీ ఉన్న కుర్రాడు అతి తక్కువకు వస్తున్నాడు. 12,000 రూపాయలు, 15,000, 15,000 రూపాయలు, 16,000, 30,000 రూపాయలు, 40,000 రూపాయలు, 70,000, 70,000 మూడోసారి. అయ్య బాబోయ్, ఏమిటిది? నా చెల్లెలి పెళ్లికి చేయలేనా? జై పాతాళ భైరవి. నరుడా, ఏమి నీ కోరిక? మరి మరి నరుడా, నేను ఇదివరకే చెప్పి సంపదలు నేనివ్వలేను, సలహాలు మాత్రమే ఇవ్వగలనని. అయితే ఒక్క సలహా ఇవ్వండి. ఏమి సలహా కావాలి నరుడా? ఈ భూ ప్రపంచంలో కట్నం లేకుండా పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకు ఎక్కడైనా ఉన్నాడేమో. నా పెళ్లి కొడుకు ఎక్కడైనా ఉన్నాడా? తొందరపడకము నరుడా, పరిశీలించి వచ్చేది. నాకు కట్నం కావాలి, 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 నరుడా, దొరికినాడా? ఈ భూగోళమంతనూ వెదికి తిని కట్నం ఆశించిన వాడొక్కడైనను కానరాడేమిరా? మీరు నన్ను అడుగుతున్నారా? నేనేమైనా భూలోక భైరవనా? దొరికినాడు. ఈ ప్రపంచంలో వీడొక్కడే కట్నం ఆశించని వాడు. ఈ శవం నాకు కట్నం కావాలి, కట్నం లేకపోతే నేను పెళ్లి చేసుకోను. మనందరికి ఇంక్రిమెంట్ వచ్చిందా? అవునండి, 100 రూపాయలు ఇంక్రిమెంట్, 4 నెలల బోనస్, 9 నెలల అరియర్స్ ఇవ్వమని ఇవాళ పేపర్ హెడ్లైన్స్ లో పడింది. మీరు చూడలేదా? అయ్యో బాబోయ్, 100 రూపాయలు ఇంక్రిమెంట్, ఎరియర్స్, బోనస్ అంటే నాకు సుమారు 3,000 రూపాయలు వస్తుంది. అంటే భాగ్యలక్ష్మి లాటరీ కొట్టానమాట. అరియర్స్, బోనస్, ఇంక్రిమెంట్స్ అసలు ఇంటి ఖర్చు తీసేస్తే ఎంత డబ్బు మిగిలిందో చూడు. ఇక వెంటనే బెంగళూరు వెళ్ళిపోవాలి. ఇచ్చి బెంగళూరు ఏంటి, ఏకంగా సింగపూర్ వెళ్ళిపోదాం. ఊరుకోండి, ఇన్ని బాధ్యతలు పెట్టుకొని. కట్టుకున్నప్పటి నుంచి ఒకటే కాగిపోవాలా. బాధ్యతలు బాధ్యతలు బాధ్యతలు. ఇంక్రిమెంట్ వచ్చిన తర్వాత ఇంకా బాధ్యతలు ఉంటాయి. ఇట్లా నువ్వు అర్జెంట్ గా బట్టలు మార్చుకో. మంచి లొకేషన్, బ్యూటిఫుల్ డోస్ మార్కున్నావు. ఓకే, కొంగు గాలి కొట్టిందమ్మో, కొత్త పిచ్చి పుట్టిందమ్మో, కొట్టిందమ్మో, కొత్త పిచ్చి పుట్టిందమ్మో. ఏం చెయ్యను హరి రామ హరి, నేనేం చెయ్యను హరి కృష్ణ హరి, ఏం చెయ్యను హరి రామ హరి, నేనేం చెయ్యను హరి కృష్ణ హరి. కోడెగాలి కుమ్మిందమ్మో, కొంగు ఎగ జిమ్మింద
కుమ్మిందమ్మ ఏం చెయ్యను హరి రామ హరి నేనేం చెయ్యను హరి కృష్ణ హరి ఏం చెయ్యను హరి రామ హరి నేనేం చెయ్యను హరి కృష్ణ హరి కొడితే కన్ను కొడితే నన్ను కాదంటావా పెడితే ముద్దు పెడితే వద్దులెమ్మంటావా కొడితే కన్ను కొడితే నన్ను కాదంటావా పెడితే ముద్దు పెడితే వద్దులెమ్మంటావా బుగ్గ జడిసిపోతుంటే సిగ్గు తడిసిపోతుంటే బుగ్గ జడిసిపోతుంటే సిగ్గు తడిసిపోతుంటే ఏం చెయ్యను హరి రామ హరి నేనేం చెయ్యను హరి కృష్ణ హరి 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 హ! కొంగు గాలి కొట్టిందమ్మో కొత్త పిచ్చి పుట్టిందమ్మో కోడి గాలి కుమ్మిందమ్మో కొంగు ఎగ జిమ్మిందమ్మో ఏం చెయ్యాలి హరి రామ హరి నేనేం చెయ్యను హరి కృష్ణ హరి 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 పూసిగా యమకసిగా నన్ను ఊరిస్తావా పడుతూ కలవ నన్ను కవ్విస్తావా పూసిగా యమకసిగా నన్ను ఊరిస్తావా పడుతూ కలబడుతూ నన్ను కవ్విస్తావా విసురు పెరిగిపోతుంటే వేళ తరిగిపోతుంటే విసురు పెరిగిపోతుంటే వేళ తరిగిపోతుంటే ఏం చెయ్యను హరి రామ హరి నేనేం చెయ్యను హరి కృష్ణ హరి కోడి గాలి కుమ్మిందమ్మో కొంగు ఎగ జిమ్మిందమ్మో హై కొంగు గాలి కొట్టిందమ్మో హా, కొత్త పిచ్చి పుట్టిందమ్మో ఏం చెయ్యను హరి రామ హరి నేనేం చెయ్యను హరి కృష్ణ హరి అరే ఏం చెయ్యను హరి రామ హరి నేనేం చెయ్యను హరి కృష్ణ హరి 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 హా రేయ్ 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 ఏంట్రా ఏ లోకంలో ఉన్నావు ఏంటి ఆలోచిస్తున్నావు నీకు తెలీదా తెలీదే మనందరి జీతాలు 200 రూపాయలు పెరిగిపోయాయి మార్కెట్ ధరలు కందిపప్పు కిలో నిన్నటి ధర 4 రూపాయలు నేటి ధర 8 రూపాయలు చింతపండు నిన్నటి ధర 9 రూపాయలు నేటి ధర 15 రూపాయలు ఎండుమిర్చి నిన్నటి ధర 8 రూపాయలు నేటి ధర 16 రూపాయలు బియ్యం కిలో ఒక్కింటికి నిన్నటి ధర 4 రూపాయలు నేటి ధర 22 రూపాయలు టేబుల్ స్పూన్ 39 రూపాయలు ఒకటా డజనా క్షమించాలి డజను అదిరా రేడియో బ్యాటరీ నేటి నుంచి 15 రూపాయలు పెంచడం అయింది ఈ ధరల ప్రకారం మనకి నెలకి 3000 రూపాయలు పెంచితే గానీ మన జీతాలు చాలవు అది ముందుగా మనం అడుగుతామని వాళ్లే ముందు పెంచేసి 200తో ఊరుకున్నారు బాబోయ్ 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 శాంతమ్మా మొత్తానికి అల్లుడు మన దగ్గర కానీ తీసుకోకపోయినా పోతీసిన బాగానే పెంచాడు ఫోన్ ఎత్తాడు బొమ్మలు పెట్టెట్టాడు పూలకుండీలు ఎత్తాడు ఇవన్నీ జీతంతోనేనా లేకపోతే పై డబ్బులు ఏమన్నా చేస్తాడా ఇదంతా పై సంపాదన లేకపోతే వచ్చే డబ్బు వీటికి సరిపోతాయి బాగా అయితే ఓ పెద్ద డబ్బేసేసి ఇల్లు కూడా మార్చేయలేకపోయారా అంటే ఇది కలిసి వచ్చిన ఇల్లు కదా సొంతలు కట్టుకున్నాకే ఇల్లుంచి మారాలనుకుంటున్నాం హాయ్ మావయ్య అల్లుడు నా అల్లుడు నా అల్లుడు అమ్మా 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 అర్జెంట్ గా వెళ్ళి మావయ్యకి బ్రహ్మాండమైన కాఫీ కలిపి చెప్పు మావయ్య ఎన్ని రోజులైంది ఈ పొట్టం చూసి కూర్చోండి కూర్చోండి కూర్చోవడానికి ఏం కాదు అల్లుడు ఇంతకీ సైకిల్ తోట వచ్చిందా సైకిల్ ఏంటి మోటార్ సైకిల్ కూడా నడిపిస్తున్నాను అది సరేగా అల్లుడు వస్తువుల మీద ఉన్న శ్రద్ధ ఇంట్లో పిల్ల మీద లేదనుకుంటాను ఏంటి నీ పెళ్లి కూడా బొబ్బిలి గేదె 3 దూరం ఎనింది మరి నీ సంగతి ఏం లేదు మాలో కూడా ఏమీ అభ్యంతరం లేదు కాకపోతే ఊటీ కాన్వెంట్ లో మా అబ్బాయికి సీటు దొరికితే గానీ పిల్లాన్ని కన్నాను మీ అమ్మాయి చెప్పింది అందుకని ఆ సీటు కోసం బ్రహ్మాండంగా ట్రై చేస్తున్నాను సీటు దొరికిన వెంటనే అంతే సంగతులు అందుకనే మీరు అడిగిన దానికి ఆలస్యమైంది ఫట్ ఫట్ మావయ్య గారికి అనుకున్నావా ఇంకెవరికైనా అనుకున్నావా
పాపం మామయ్య గారు కాఫీ తాగి చాలా రోజులైంది తాగండి మాట్లాడించండి మామయ్య గారు